డీలిమిటేషన్ను 25 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిలపక్ష భేటీలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజన చేస్తే సౌత్కు 33% సీట్లు ఉండాలన్నారు. లేదంటే రాజకీయ అసమానతలకు దారితీస్తోందని హెచ్చరించారు. సౌత్ స్టేట్స్తో పాటు కొన్ని నార్త్ స్టేట్స్కు కూడా అన్యాయం జరుగుతుందని వివరించారు సీఎం రేవంత్. దేశ ఖజానాకు దక్షిణాది స్టేట్స్ పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయని చెప్పారు సీఎం. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయన్నారు. ఇక తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని చెప్పారు సీఎం. డీలిమిటేషన్ ఇష్యూపై ఎక్స్లో హాట్ పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధర్మం గెలిచే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందన్నారు. హైదరాబాద్ ఆఖరం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టులో తెలిపారు. కేంద్రం తీసుకుని వస్తానంటున్న డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు సీఎం. ఈ పుణ్యభూమి తూర్పు నుండి పడమర వరకు, ఈ ధన్యభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్నదన్నారు సీఎం. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్ను అస్త్రంగా ప్రయోగించి విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేమని హెచ్చరించారు. టీటీడీ ఇష్యూపై అసెంబ్లీ 0 అవర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. వైడీపీ ఉండగా టీటీడీకి ఎందుకెళ్తారని సీఎం రేవంత్ మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే రాకేష్ కామెంట్స్పై జోక్యం చేసుకున్న బట్టి విక్రమార్క 0 అవర్లో నియోజకవర్గ సమస్యలు చెప్పాలి కానీ ఆవేశంగా అరవడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడాది అవుతున్నా ఈ ప్రభుత్వం కబుర్లు చెప్పడం తప్ప రోడ్లు వేసుడు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు వేముల. దీనిపై మండిపడ్డ కోమటిరెడ్డి, సెక్రటేరియట్ కట్టుడు, యాగాలు చేసుడు తప్ప మీకేం తెలుసని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లీడర్లపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అయితే హరీష్ రావు మామ చాటు అల్లుడని విమర్శించారు. వాళ్ళు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారని, అలాంటి వాళ్ళతో తామేం మాట్లాడతామని చిట్చాట్లో చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకోవడం తప్ప మరేమీ తెలియదన్నారు. గులాబీ లీడర్లకు మాటలతో బ్రతకడం అలవాటైందని మండిపడ్డారు మంత్రి. గతంలో వేముల ప్రశాంత్ ఓ డమ్మీ మంత్రి అన్నారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులపై గడ్కరీతో మాట్లాడి చేయిస్తున్నానని చెప్పారు. త్వరలో ఉస్మానియా హాస్పిటల్కు టెండర్లు పిలుస్తామన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి సీతకపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. చిన్న ఇంట్లో తాను ఉంటున్నానని, 5 ఎకరాల భవనంలో సీతక్కుంటున్నారని మాట్లాడారు. దీనిపై సీరియస్ అయిన సీతక్క ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ప్రజాప్రతినిధిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు సీతక్క. ఇటు శ్రీధర్ బాబు సైతం కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో అధికారులను అలర్ట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేతికొచ్చిన పంటలు తడవకుండా, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు జాగ్రత్తలు తీసుకుని పంటలు తడిసిపోకుండా భద్రంగా నిల్వ చేసుకోవాలని సూచించారు. దేశంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను సీఎం రేవంత్ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క. యువతే డ్రగ్స్కి ఎక్కువగా బానిసవుతున్నారని చెప్పారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు సీతక్క. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి ఎక్కడా అన్యాయం జరగదన్నారు. సౌత్ ఇండియా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. ఇక డీలిమిటేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేనిపోని హడావిడి చేస్తున్నారన్న కిషన్ రెడ్డి తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ చామనపల్లిలో పర్యటించారు సంజయ్. డీఎంకే అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. చెన్నైలో డీఎంకే పెట్టిన మీటింగ్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వెళ్లాయని విమర్శించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని తేలిపోయిందన్నారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చంబల్ లోయముఠా సమావేశమని విమర్శించారు సంజయ్. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమన్నారు మాజీ సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో సింగిల్గా అధికారంలోకి వస్తామని చెప్పారు. గోదావరి కన్నీటి గోస పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర నిర్వహించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిశారు. ఫామ్ హౌస్కు వచ్చిన కోరుకంటి చందర్ పాదయాత్ర బృందంతో సమావేశమయ్యారు కేసీఆర్. బెల్లమున్న దగ్గర ఈగలు వచ్చినట్లు సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలన్నారు.
పంటలు ఎండిపోకుండా ఎల్లంపల్లి నుంచి 2 టీఎంసీల నీరు చెన్నూరుకు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే వివేక్. గతేడాది ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 12 టీఎంసీలున్నాయని, నీళ్లిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉత్తమ్ను కోరారు.